హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక పెన్షనర్లకు భారీ ఊరట. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు భారీ ఊరట లభించింది. ఇటీవల వీరికి సంబంధించి ఎన్నో వార్తలు, ఊహాగానాలు వచ్చాయి. 8వ వేతన సంఘం సిఫార్సుల్లో పెన్షన్ సవరణ అంశం లేదని, దీనికి సంబంధించి విధి విధానాలని ప్రస్తావించలేదని ప్రచారం జరిగింది. ఇప్పుడు దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 8వ వేతన సంఘం విధి విధానాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి ఎన్నో ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల యూనియన్లు ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖలు రాశారు. 8వ వేతన కమిషన్ విధి విధానాలని సవరించాలని, పెన్షన్ రివిజన్ అంటే సవరణ టాపిక్ కూడా చేర్చాలని కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిసెంబర్ 2వ తారీఖున రాజ్యసభలో క్లారిటీ ఇచ్చింది. 8వ వేతన సంఘం వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటుందని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సవరణ కూడా ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయని చెప్పవచ్చు. ఇక పార్లమెంటులో ఎంపీలు జావేద్ అలీ ఖాన్, రామోజీలాల్ సుమన్ పై వాటి గురించి ప్రస్తావిస్తూ ప్రశ్నించగా, దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి స్పందించారు. 8వ వేతన సంఘం కింద పెన్షన్ సవరణను ఎందుకు ప్రతిపాదించలేదని క్వశ్చన్ చేశారు. దీనిపై బదులిచ్చిన చౌదరి 8వ వేతన కమిషన్ అన్ని అంశాలకు సంబంధించి సిఫార్సులు చేస్తుందని చెప్పారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జీతభత్యాలు, పెన్షన్ ఉంటాయని పేర్కొన్నారు. జావేద్ అలీ ఖాన్, సుమన్ మరో ప్రశ్నకు కూడా స్పందించారు. ప్రస్తుత డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ఎస్ రిలీఫ్ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణ ఉపశమన చర్యగా బేసిక్ పేలో ప్రభుత్వం విలీనం చేస్తుందా అని ప్రశ్నించారు. దీనికి కూడా బదిలిచ్చిన పంకజ్ చౌదరి ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి దీనిపై ఎలాంటి ప్రతిపాదన లేదని వెల్లడించారు. సాధారణంగా డిఏ 50% దాటితే బేసిక్ పేలో విలీనం చేస్తుంటారు. ఈ క్రమంలోనే 2024 జనవరిలోనే డిఏ 50% అధిగమించగా అప్పుడే పలు ఉద్యోగ సంఘాలు డిఏను బేసిక్ పేలో విలీనం చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాశాయి. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు. డిఏను కనీస వేతనంలో విలీనం చేస్తే అప్పుడు 8వ వేతన సంఘం సిఫార్సులకు ముందే బై హ్యాండ్ సాలరీ పెరుగుతుందని అంచనా వేశారు. కానీ అలాంటిదేం జరగలేదు.